Welcome to PSR Studies. Today class is 10th class maths lo first chapter real numbers nundi exercise 1.1 lo question number 2 ento చూద్దాం. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఫస్ట్ క్వశ్చన్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, యూజ్ డివిజన్ algorithm to show that any positive odd integer is the form of 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ మీకు తెలియాలి. ఆ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి, 1 2 3 4 5 సో ఆన్ ఇన్ఫినిటీని ఏమంటారు, న్యాచురల్ నెంబర్స్. అంటే 1తో స్టార్ట్ అయ్యే 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని, కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ అయితే వాటిని ఏమంటారు అంటే హోల్ నెంబర్స్ అంటారు. నౌ అవర్ ప్రాబ్లం ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఇంటీజర్స్ ఆర్ ద హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ ఏ నెగిటివ్ నెంబర్స్. హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ అయితే వాటిని ఇంటీజర్స్ అంటారు. అంటే ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఇంటీజర్స్ డస్ నాట్ హ్యావ్ ఫ్రాక్షనల్ పార్ట్స్. అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ లేకుండా ఉన్న అన్నిటిని ఇంటీజర్స్ అనొచ్చు. ఆర్ ఇంటీజర్స్ అంటే ఏంది, హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ అయితే ఇంటీజర్స్ అంటారు. మైనస్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్ ఉంటుంది, 0 ఉంటుంది, దట్ ఈస్ ఇంటీజర్స్. నౌ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగిరండి, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అన్నారు, అంటే ఏంటో చూద్దాం. పాజిటివ్ అంటే ఏంటండి, పాజిటివ్ అంటే ఏంది, 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఏ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ దట్ గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి. ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏంది, ఈవెన్ ఇంటీజర్స్ ఆర్ దోస్ ఇంటీజర్స్ దట్ కెన్ బి ఈవెన్లీ డివైడెడ్ బై 2. అంటే 2తో డివైడ్ అయ్యే నెంబర్లు అన్నిటిని ఏమంటారంటే ఈవెన్ ఇంటీజర్స్ అంటారు. పాజిటివ్ అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 2తో డివైడ్ అయితే వాటిని ఈవెన్ ఇంటీజర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ తీసుకున్నా, 2 4 6 8 10 12. సో ఇప్పుడు 2ని ఏమని రాసుకోవచ్చు అండి, దీని అన్నిటిని మల్టిపుల్ ఆఫ్ 2 లాగా రాసుకుంటున్నా. 2 into 1 రాసుకోవచ్చు కదా. ఈ 4ని ఏమని రాసుకోవచ్చు, 2 into 2 రాసుకోవచ్చు కదా. 6ని 2 into 3, 8ని 2 into 4, 2 into 5, 2 into 6. సో ఏదైనా ఈవెన్ ఇంటీజర్ అని చెప్పడానికి ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఉంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది, 2 ఉండి దాని పక్కన ఏదైనా నెంబర్ ఉండని అది ఏమవుతుందంటే ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. అంటే చూడండి 2 into n ఫామ్లో ఉండాలి. n వాట్ ఎవర్ మేబీ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 2 ఉంటే అది ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 into n ఒకవేళ 19 తీసుకోండి, చూడండి 19 2 ఎంత అండి, 38 అంటే ఏంది, ఇది ఈవెన్ ఇంటీజర్. సో ఈవెన్ ఇంటీజర్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ 2 ఉండాలి, 2 పక్కన n. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నేనేమనుకుంటున్నా n అనుకుంటున్నా, అంటే 2n మోడల్లో ఉంటే అది ఈవెన్ ఇంటీజర్స్. అర్థమైందా అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2 ఉండి దాని పక్కన ఏదైనా నెంబర్ మల్టిపుల్ ఉండొచ్చు. మల్టిపుల్లో 2 ఉంటే అది ఈవెన్ ఇంటీజర్ అయిపోతుంది. ఇది కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఆర్ దోస్ ఇంటీజర్స్ నాట్ డివిజబుల్ బై 2. ఈవెన్ అంటే ఏంది, 2తో డివైడ్ అయితే దాన్ని ఈవెన్ ఇంటీజర్స్ అంటారు. ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే 2తోని డివైడ్ కానివి. అంటే ఆడ్ నెంబర్స్ ఏంటండి, 3 5 7 9. వీటన్నిటిని 3 నేను రాసుకోవచ్చు అండి, 2n 2 + 1 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 4 + 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 6 + 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ 8 + 1 రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఈ 2 into ఏం లేదంటే 1 + 1, ఇక్కడ 2 into +1, 2 into 3 + 1, 2 into 4 + 1. చూడండి 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 అంటే మీకు ఏమని రాసుకోవచ్చు అని చెప్పినా అండి, 2 into n రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది 2n + 1, 2n + 1, 2n + 1, 2n + 1 అంటే
2n+1 ఫామ్లో ఉంటే అవి ఆడ్ ఇంటీజర్స్, 2nలో ఉంటే ఈవెన్, 2n+1 ఫామ్లో ఉంటే ఆడ్, అంతే కదండి. ఈవెన్ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఈవెన్ నెంబర్, దానికి ఒకటి యాడ్ చేస్తే ఏమవుతుందండి 7 అవుతుంది. 7 అనేది ఈవెన్ ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 11 అనేది ఆడ్ నెంబర్, 10 అనేది ఈవెన్ నెంబర్, దానికి ఒకటి యాడ్ చేస్తే ఆడ్ నెంబర్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు మొత్తం ఏం అర్థం చేసుకోవాలి అంటే 2n ఫామ్లో ఉంటే ఈవెన్ ఇంటీజర్, 2n+1 ఫామ్లో ఉంటే ఆడ్ ఇంటీజర్. ఇది ఒక్కటి అర్థమైతే మీకు ఈ క్వశ్చన్ మొత్తం ఫుల్గా అర్థమైపోతుంది. సో సొల్యూషన్ ఏంటో చూడండి. 6q+1 6q+3 6q+5. సో లెట్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ప్రకారం ఏందండి, లెట్ ఏ బి ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఎందుకు పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ క్వశ్చన్స్లో ఇవ్వడం జరిగింది కనుక ఏ అనేది పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 6q+1 6q+3 6q+5. ఫ్రమ్ ద డివిజన్ ఆల్గారిథం మనం ఏం తీసుకోవచ్చండి, ఏ = bq+r 0 ≤ r b. అంటే రిమైండర్ యొక్క వాల్యూ b కన్నా తక్కువ ఉంటుంది, 0 or 0 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మీరు ఇవి కనుక కంపేర్ చేస్తే ఇదేంటి bq+1 bq+r అంటే b ఈక్వల్ టు మనకి ఏం కనిపిస్తుందండి 6 కనిపిస్తుంది, b ప్లేస్లో ఏం కనిపిస్తుంది 6. నౌ రిమైండర్స్ అనేది ఇప్పుడు మనము తీసుకోవాలి అంటే ఏ ఈక్వల్ టు ఇప్పుడు మనకేమొస్తుంది 6q+r. ఈ 6 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నా వీటిని కంపేర్ చేస్తే మనకు b ప్లేస్లో 6 కనిపిస్తుంది కనుక b = 6, a = 6q+r, ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫ్రమ్ ద డివిజన్ ఆల్గారిథం r ఈక్వల్ టు ఏం కావచ్చు అంటే 0 కావచ్చు ఆర్ b కన్నా తక్కువ కావచ్చు, అంటే 0 1 2 3 4 5. రిమైండర్ యొక్క ఛాన్సెస్ ఎక్కడి వరకు 0 to 5, ఎందుకు b = 6 కనుక 6 కన్నా తక్కువ నెంబర్ వరకు r వాల్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 r = 0 తీసుకుంటా, r = 0 ని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందండి a = 6q+0 అంటే a = ఏమొస్తుంది 6q. a = ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెక్ చేయాలి అంటే 2 × n ఫామ్లోకి అప్లై చేస్తా, అంటే 2 × 3q. a = 2 × ఇది మొత్తం నేను n అనుకుంటా, అంటే a = 2n ఫామ్లో ఉంది. 2n ఫామ్లో ఉంటే అంటే ఏంది a అనేది ఈవెన్ నెంబర్, a ఈవెన్ అంటే 6q+0 అనేది ఈవెన్. నౌ r = 1, r = 1 అంటే a = 6q+1, a = 6q+, a = ఇక్కడ ఏం రాసుకుంటున్నా అంటే నేను 2 × 3q+1 అని రాసుకోవచ్చు. 6qని 2 3 6q. నెక్స్ట్ 2 × ఇది ఇక్కడ ఏమని ఉండని, ఇది ఏమనుకుంటున్నా n అనుకుంటున్నా +1. a = 2n+1, 2n+1లో వచ్చిందంటే 2n+1లో వచ్చిందంటే ఇందాక చెప్పాను కదండి 2n+1లో వస్తే ఏంది అది ఆడ్ నెంబర్ కనుక ఇక్కడ a = ఆడ్. నెక్స్ట్ r = 2 తీసుకోండి, r = 2 తీసుకుంటే ఏమొస్తుందండి a = 6q+2 మీన్స్ ఈ 6q నేను రాసుకోవచ్చు 2 × 3tq+2 అంటే 2 × 2 కామన్ తీస్తే 3q+1 మల్టిపుల్ ఆఫ్ 2, ఇది ఏమన్నా ఉండని వాట్ ఎవర్ మేబీ ఇది n అనుకోండి. సో ఇది ఎలా వచ్చింది మనకు a = 2n ఫామ్లో వచ్చింది కనుక a ఈజ్ ఈవెన్ నెంబర్, అంటే a = ఈవెన్. నెక్స్ట్ r = 3, r = 3 అంటే a = 6q+3. సో ఇప్పుడు చూడండి 6q ఇక్కడ ఏమని రాసుకుంటా అంటే 2 + 1 అని రాసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ 6q నేను రాసుకుంటా అంటే 2 × 3q +2 + 1, ఈ రెండిట్ల నుంచి 2 కామన్ తీస్తే 3q +1 +1. సో 2 × ఇది మొత్తం నేను n అనుకున్నాను అనుకోండి 2n+1, 2n+1 ఫామ్లో వచ్చింది అంటే అది ఏమన్నట్టండి ఆడ్ నెంబర్. సో a ఈజ్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడనే చేస్తున్నా చూడండి. నౌ r = 4 అయితే
r equal to 4 means a equal to 6 cube plus 4 sorry. సో ఇక్కడ నుంచి నేను ఏమని రాసుకుంటా 2 into 3 cube plus 2 into 4 డైరెక్ట్ 4 రాసుకుంటా. ఇప్పుడు 2 కామన్ తీసి ఇక్కడ ఏమొస్తుందండి 2 into 3 cube plus 2 వస్తుంది. సో 2 into ఈ బ్రాకెట్లు ఉన్నదాన్ని మొత్తం నేను n అనుకుంటా. సో 2n ఫామ్లో ఉంది, a ఈక్వల్ టు 2n ఫామ్లో ఉందంటే ఇదేంది ఈవెన్. నెక్స్ట్ లాస్ట్ వన్ r ఈక్వల్ టు 5. r ఈక్వల్ టు 5 మీన్స్ a ఈక్వల్ టు 6 క్యూబ్ ప్లస్ 5. సో a ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి 6 క్యూబ్ ప్లస్ 4 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తే 2 into 3 క్యూబ్ ప్లస్ 2 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సో 2 into ఈ బ్రాకెట్ ఉన్నదాన్ని మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ n అనుకోండి 2n ప్లస్ 1 ఏ 2n ప్లస్ ఫామ్లో వచ్చిందంటే a ఈక్వల్ టు r. అంటే ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ మొత్తం ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏం అర్థం కావాలి అంటే ఆడ్ ఇంటీజర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే 2n ప్లస్ 1 ఫామ్లో ఉంటాయి. ఈవెన్ ఇంటీజర్స్ ఏ ఫామ్లో ఉంటాయి 2n ఫామ్లో ఉంటాయి. సో మనకు ఓన్లీ ఆడ్ ఇంటీజర్సే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కనుక 6 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఎ ఆడ్ ఇంటీజర్. ఎందుకు 6 క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ప్లస్ 1. నెక్స్ట్ 6 క్యూబ్ ప్లస్ 3 in the form of 2n plus 1. That's why 6 cube plus 3 is all integers. Next 6 cube plus 5 is also odd integers. So odd integers in the form of maybe 6 cube plus 1, 6 cube plus 3, 6 cube plus 5. This is about second problem. So ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థం కావాలి అంటే ఏంది ఫస్ట్ 2 into మల్టిపుల్ ఆఫ్ వాట్ ఎవర్ ఇక్కడ ఏదైనా ఉండని ఇంటూ 2 ఉందనుకో మల్టిపుల్లో 2 ఉంటే అది ఈవెన్ ఇంటీజర్. 2n ప్లస్ 1 ఫామ్లో వచ్చిందనుకోండి అది ఆడ్ ఇంటీజర్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ యొక్క క్వశ్చన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.